ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. 49 సమర్పించు గోరంత దీపం కార్యక్రమానికి స్వాగతం. గోరంత దీపం ఇప్పటికి 2 ఎపిసోడ్లే పూర్తి చేసుకుంది. కానీ మా ఆలోచనకి మీ సహాయం తోడవటం చాలా సంతోషాన్ని ఇస్తోందండి. మీరంతా కూడా స్పందించి ఎవరైతే మనకి క్లయింట్స్గా వచ్చారో, అంటే ఎవరైతే బాధితులు ఉన్నారో వారికి మీరు సహాయం చేయటం చాలా ఆనందంగా ఉంది. వాళ్ళ వైపు నుంచి కూడా ఈ స్పందన వస్తూ ఉంది. అలాగే ఇలాంటి ప్రాబ్లమ్స్తో ఉన్నవారు కూడా చాలామందికి ముందుకు వస్తున్నారు. తప్పకుండా వారందరినీ గోరంత దీపం కార్యక్రమం ద్వారా మనందరం పరిచయం చేసుకుందాం. వారికి మనం చేయగలిగినంత సహాయ సహకారాలు చేద్దాం. అయితే ఈరోజు ఎపిసోడ్లో మంజుల గారు ఉన్నారండి. ఆవిడికి పాపం వెన్నుపూసలో ఒక గడ్డ రావటం, ఆ గడ్డ తన జీవితాన్నే మార్చేసింది అనుకోవాలి. తను నడవలేని పరిస్థితికి వెళ్ళిపోవటం, పెళ్ళయినా కూడా భర్త తన్ని వదిలేయటం, కనీసం కన్న బిడ్డను కూడా చూసుకోలేని పరిస్థితుల్లో ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. అమ్మ మంజుల, నమస్తే అమ్మ. అమ్మ నమస్తే అమ్మ. అయితే స్టూడియోలో నాతో పాటుగా కార్డియాలజిస్ట్ డాక్టర్ మొబా శ్రీనివాస్ గారు, నమస్కారం. అలానే హైకోర్టు అడ్వకేట్ పార్వతి గారు. అమ్మ నమస్తే అమ్మ. నమస్తే. శ్రీనివాస్ గారు, నేను బ్రీఫ్గా చెప్పానండి. తనకు వెన్నుపూసలో ఒక గడ్డ వచ్చింది డెలివరీ తర్వాత. అది కాస్త పెరిగి పెద్దయి సర్జరీ దాకా వెళ్ళటం, ఆ సర్జరీ ఫెయిల్ అవ్వటం, హస్బెండ్ నాకు నువ్వు అవసరం లేదు అని చెప్పి వదిలేయటం, బిడ్డను దూరం చేసుకోవటం, తన మనుగడ ఏంటి, తన ఒక క్వశ్చన్ మార్కుగా అయిపోయిందనమాట. చక్కగా చలాకీగా తిరిగే అమ్మాయి ఈరోజు ఈడ్చుకుంటూ నడవాల్సిన పరిస్థితి. సో పాపం ఈ మంజుల ముందు ఈ ప్రాబ్లం చెప్పే ముందు బేసికలీ మామూలుగా మీరు పక్షవాతం వచ్చిన వాళ్ళని చూస్తుంటారు. బేసికలీ పక్షవాతం అంటే ఒక పక్షం వస్తున్నాడు, సగం ఎఫెక్ట్ అవుతుంది. బేసికలీ ఒక కాలు ఉంటుంది వాళ్ళకి, ఒక కాలుతో ఒక చేయితో ఉంటుంది, ఒక కాలుతో ఒక చేయితో వాళ్ళు చేసుకోగలరు. అవునవును. సో ఈ అమ్మాయికి ఏమైందంటే పాపం ఆ అమ్మాయికి వెన్నుముకలో వచ్చింది. మెదడులో వస్తే ఒక సైడ్ ఎఫెక్ట్ అవుతుంది, వెన్నుముకలో వస్తే ఏమవుతుంటే 2 సైడ్లు ఎఫెక్ట్ అవుతుంది బేసికలీ. సో మెడ కింద నుంచి ఛాతీ పై భాగం వరకు, సో ఆల్మోస్ట్ లైక్ ఇది వెన్నుముక మధ్యలో ఒక గడ్డ లాంటిది వచ్చింది. ఆస్ట్రోసైటోమా అని వాళ్ళు బయాప్సీ చేశారు. మంచి హాస్పిటల్లో చూసారు, రిపోర్ట్ చూసాను. ఐ థింక్ దే డిడ్ ఏ గుడ్ జాబ్. ఓకే. అది బయాప్సీ తీసిన తర్వాత ఇది ఎక్స్ట్రీమ్లీ రేర్ ట్యూమర్ అండి. అంటే ఆల్మోస్ట్ లైక్ 148,000లో ఒకళ్ళకి వస్తుంది. అలాంటి ట్యూమర్ వచ్చింది ఈ అమ్మాయికి. సో ఆపరేషన్ చేశారు, చేసి తొలగించిన తర్వాత అది ఒక రకమైనటువంటి ఇది క్యాన్సర్ కాదు కానీ ఇది గడ్డ ట్యూమర్. సో దానికి రేడియేషన్ కూడా ఇచ్చారు వాళ్ళు. సో ఇంతకంటే మెడికల్గా పాసిబుల్ కాదు. అంటే ఉన్న ప్రాబ్లం తీసేశారు కానీ ఆల్రెడీ ఆ గడ్డ చేసినటువంటి డ్యామేజ్ ఇంకా ఆ శిక్ష అమ్మాయి జీవితాంతం అనుభవించాలి బేసికలీ. ఈ ఎక్కడైతే వెన్నుముక్కలో ప్రాబ్లం రావడం వల్ల ఏమైందంటే కింద భాగం అంతా కూడా 2 కాళ్ళు, పెల్విస్ ఇదంతా కూడా అమ్మాయికి ఇబ్బంది పని చేయదన్నమాట బేసికలీ. సో ఇంకా అది ఎప్పుడైతే ఒక్కసారి ఆ నర్వస్ ప్రాబ్లం స్టార్ట్ అయిందో మీకు తెలిసిందే, దానికి పెద్ద ట్రీట్మెంట్ అంటూ నరాలు పెరిగేటటువంటి ట్రీట్మెంట్ అంటూ దాకా లేదు ప్రపంచంలో. ఏమ్మా ఎప్పుడు జరిగిందమ్మా ఇది నీకు? ఎన్ని సంవత్సరాల క్రితం అవుతుంది? ఇప్పుడు 5 years అవుతుంది. డెలివరీ తర్వాతే కనిపెట్టారా? డెలివరీ తర్వాతే 1 year కి, బాబుకి 1 year. బాబుకి 1 year తర్వాతనా? మాది December లో మ్యారేజ్ అయితే September బాబు వచ్చి ఆయనకి ఫస్ట్ ఇయర్ బర్త్డే అనగా ఇంకా 10 days ముందే ఇంకా నేను హాస్పిటల్ అడ్మిట్ అయ్యాను మేడం. నీకేమన్నా సిమ్టమ్స్ కానీ అట్లా ఏమన్నా తెలిసినాయమ్మా? నడవలేకపోయాను అసలు. ఇంకా ఒక స్టెప్ కూడా ఇట్లా కొంచెం పైకి వేయలేకపోయాను, అడుగు తీసి అడుగు వేయలేకపోయాను. అంటే పూర్తిగా నార్మల్గా ఉన్నటువంటి ఒక అమ్మాయి తన తప్పు కాకుండా బేసికలీ అంటే ఇప్పుడు ఇంకోళ్ళ ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల, అంటే వాళ్ళ బిహేవియర్ సరిగ్గా లేకపోవటం వల్ల భార్య భర్త విడిపోవడం చూస్తాం. అవునండి. ఈ అమ్మాయికి పాపం ఏమీ తప్పు చేయదు. ఎక్స్ట్రీమ్లీ రేర్ ట్యూమర్. సడన్ గా వచ్చినటువంటి బిడ్డకి జన్మనిచ్చేసిన తర్వాత రేర్ ట్యూమర్ పాపం. అంటే అమ్మాయి అది కూడా ఎలాంటి ప్రాబ్లం అంటే ఇక మనం మెడికల్గా పెద్ద మేము చేయలేని పరిస్థితి. ఆల్మోస్ట్ లైక్ విత్ ద బెస్ట్ అవైలబుల్ టెక్నాలజీ, అది కూడా చెప్పగలను. ఎప్పుడు దాకంటే 5 ఏళ్ళు అయింది. విత్ ది బెస్ట్ అవైలబుల్ ట్రీట్మెంట్ ఎక్కడైనా సరే, యూరోప్లో, అమెరికా, జపాన్ ఎక్కడికి వెళ్ళినా సరే పెద్ద మనం ఏమి చేయలేనటువంటి నిజంగా ప్రాబ్లం అది బేసికల్. అమ్మా మీరు చెప్పండి అమ్మా, చిన్నప్పుడు చాలా యాక్టివ్ గా ఉండేది, వచ్చే వరకు కూడా బాగానే ఉండేది మేడం. తన పనులన్నీ ఎట్లా మంజుల నేనే చేస్తున్నా. అన్ని బెడ్ వాళ్ళు ఇంటికాడ ఉన్నప్పుడే పానం మంచిగా లేదు. ఇక అప్పుడు హాస్పిటల్లోకి తీసుకెళ్ళి ఇక అది ఆపరేషన్ చేసినాక ఇక మా ఇంటికే వచ్చేసినాము. అప్పటి నుంచి ఇక మా ఇంటికన్నా ఉంటుంది మేడం. తను అసలు ఏమేం చేసుకోగలదు? మీరేం సహాయం చేస్తున్నారు తనకి? ఆమె అసలు ఏం చేయలేదు మేడం, అన్ని నేనే చెయ్యాలి.
ఒక బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేసుకొని వస్తుంది. ఇక ప్రతిదీ అన్ని చిన్నపిల్లకు చేసినట్టు నేనే చేయాలి మేడం. ఇంకా ఆమె గురించి నేను కూడా ఏం బయటకు వెళ్ళడానికి కూడా లేదు. ఒక్కరోజు కూడా ఊరికి అటు ఏడికి వెళ్ళడానికి లేదు, ఆమెతోనే ఉండాలి. కనీసం వంట చేసి పెడితే కూడా వంట రూమ్లకు కూడా వచ్చి వేసుకోలేదు, అన్నీ అందించాలి. డైపర్లు కానీ అన్నీ కూడా మీరే చూసుకోవాలి, అన్నీ నేనే చూడాలి మేడం. ఇంకా ఇద్దరం ఈమెకు ఇక ఇట్లా అయినప్పటి నుంచి ఇక నేను బయటకు వెళ్ళడానికి లేదు, ఆమె మంచాల వాడి ఆమె చేయలేక నేను ఇట్లా మేమిద్దరం ఇంట్లోనే ఉంటాం మేడం. ఆయన ఏం చేస్తుంటారు? ఆయన కూలి పనికి పోతాడు. కూలి పని అండి. ఓకే. ఎంతమంది పిల్లలమ్మా నీకు? ఇద్దరు, ఒక కొడుకు ఒక బిడ్డ. సో మెడికల్ గా ఈ అమ్మాయి గురించి చెప్పే విషయంలో ఇప్పుడు లోవర్ భాగం అని చెప్పాం. బేసికలీ మూత్ర విసర్జన చేయాలి, మలము అవి వెళ్ళినప్పుడు పాపం తెలియదు, బాత్రూమ్ కూడా వెళ్ళలేదు, వెళ్ళినట్టుగా తెలియదు తనకి. అమ్మా యూరిన్ కి కూడా బాగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కంటిన్యూస్ గా ట్యూబ్ ద్వారా యూరిన్ కూడా జరుగుతుంది. సో అంటే ఇక ఆల్మోస్ట్ లైక్ ఒక 6 నెలల పిల్లల్ని చూసుకున్నట్టే లెక్క. సో మూత్ర విసర్జన, మల విసర్జన ఇవేమి తెలియని పరిస్థితి. ఏమంటాడమ్మా నీ భర్త? ఏమంటాడు అతను? ఆయనే బాబుని పంపించి చూడాలనిపిస్తుంది మేడం, చూడాలనిపిస్తే ఆయన అసలు నువ్వు డైవర్స్ అయిన తర్వాతనే బాబు నడుస్తుందా? నడుస్తుంది మేడం, కోర్టులో వేసాము, అది నడుస్తుంది. ఇప్పుడు 4 years అవుతుంది మేడం. హాస్పిటల్లకు అటు ఇటు తీసుకెళ్దామంటే ఇక ఒక 2-3 నెలలు వచ్చింది మేడం. ఇంకా తర్వాత ఈమె పొజిషన్ ఇంకా మంచిగా అయ్యేటట్లేదు అనుకొని ఇక అసలు ఇక రావడం మానేసింది మేడం. మరి బాబు ఎక్కడ ఉన్నాడు? అక్కడ ఆయన దగ్గర, మా హస్బెండ్ దగ్గర ఉన్నాడు. ఫస్ట్ నువ్వు చూసి ఎన్ని రోజులు అవుతుంది? ఇప్పుడు నియర్లీ 1 year అవుతుంది. ఇంకా అమ్మ అని కూడా వాడు అనట్లేదు మేడం. ఏమంటాడు చూపించమంటే? తీసుకురాడు మేడం, అంతే. ఇక అదే విడాకుల మీద కాగితాల మీద సంతకం పెడితే అప్పుడు తీసుకొస్తా అంట. అమ్మా పార్వతి గారు, అంటే శరీర అవయవాలన్నీ బాగున్నప్పుడు మంచిగా ఉండటం, అది తన తప్పు లేదు, తనకి సంబంధం లేని విషయం. అలాంటిది తను దూరం అయ్యాడు, ఆ అమ్మాయి ఫిజికల్గా సరిగ్గా లేదని. అది పక్కన పెడితే తన పేగు తెంచుకుని పుట్టిన బిడ్డను కూడా తనకి చూపించకుండా ఆ తల్లి ఎంత నరకయాతన అనుభవిస్తుందమ్మా. బాబును పంపి ఆ పాప బాధపడుతుంది అన్ని అక్కడికి వెళ్తాం మేడం. వెళ్తే ఆ బాబుతో చెప్పిచ్చేస్తారు, రానని చెప్పమని బాబే చెప్తాడమ్మా, బాబుతో చెప్పిస్తారు, వాళ్ళు చెప్పిస్తారు. ఫస్ట్ మంచిగానే వచ్చేటోడు, ఇక వాళ్ళు ఏదో బెదిరించి చెప్పినట్టున్నారు మేడం. ఇక నేను రాను అంటాడు. సరే నువ్వు చెప్తే వస్తాడంట అని వాళ్ళ నాన్నని అడుగుతాను. నేను చెప్పా, వస్తే తీసుకెళ్ళండి, లేకపోతే లేదు, నేను రమ్మని చెప్పా, ఉండమని చెప్పా. ఆ బాబేమో మా డాడీ చెప్తే వస్తా, మా డాడీ చేదోడు వాదోడుగా ఉండాల్సిన భర్త వదిలేసి, అది ఆమె చేసినటువంటి తప్పు కాదు. ఆమెకి ఏదన్నా జబ్బు ఏదన్నా ఉంటే దాచిపెట్టి చేసుకున్నటువంటి వివాహం కానే కాదు. అసలు వివాహం అంటేనే జీవితాంతం వరకు కలిసిమెలిసి అన్ని రకాలుగా తోడు నీడగా ఉంటామని చెప్పేసేసి ఎన్నో మనం వివాహ సమయంలో, వివాహ క్రతువులో మనం ఎన్నో ప్రమాణాలు చేసి పవిత్రంగా జరిపేటటువంటి కార్యం అది. కాకుంటే ఈ రకంగా ఇలాంటి రీజన్స్తో ఆ వివాహ బంధం విచ్ఛిన్నం కావాలి, విడాకులు తీసుకోవాలని చెప్పేసేసి పిటిషన్ వేయడం చాలా అమానవీయం అని చెప్పేసి నేను పర్సనల్గా భావిస్తున్నాను. అంటే చట్ట ప్రకారంగా విడాకులు తీసుకోవాలంటే కోర్టు వారికి అనేక కారణాలు చూపించాలి. బహుశా వాళ్ళ భర్త ఆ అమ్మాయికి ఇంకా క్రింది భాగం అంతా కూడా ప్యారలైజ్, ఒక రకంగా ప్యారలైజ్, డాక్టర్ గారు చెప్పినట్లు ఆ కింది భాగం అంతా పనిచేయదు కాబట్టి నాకు ఇంకా సంసార జీవితానికి నాకు ఉండదని చెప్పేసి వేసింటారు. అది మెంటల్ క్రూయల్టీ కిందకు వస్తుందని చెప్పేసి వేసి ఉంటారు తప్ప హిందూ వివాహ చట్టంలో విడాకులు తీసుకోవాలంటే ఇలాంటి జబ్బుల గురించి చెప్పాలంటే అమ్మ 2 జబ్బులు ఉన్నాయి. ఒకటి HIV పాజిటివ్, ఎవరికైనా దురదృష్టవశాత్తు వచ్చి ఉండి ఇంకా వీళ్ళతో సంసార జీవితం నేను గడపలేను కాబట్టి నాకు విడాకులు ఇవ్వండి, గడపలేను. ఒకటి వాళ్ళతో ఏదైనా సంబంధం ఏర్పడితే మళ్ళీ అది ఒకవేళ అతనికి కూడా వస్తుందని చెప్పేసి. అది కాకుండా సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ కొన్ని ఉంటాయి అన్నమాట. సెక్స్ రిలేషన్స్ ఉన్నప్పుడు ఆ జబ్బులు ఒకరికొకరికి వ్యాపించేది ఉంటుంది. ఈ 2 కారణాలు చూపించి కోర్టు వారి ముందు తగినటువంటి ఆధారాలు చూపిస్తేనే విడాకులు ఇస్తారు తప్ప ఈ రకంగా పెళ్ళయి 2-3 సంవత్సరాలు సంసారం చేసి ఆ సంసార జీవితాన్ని అనుభవించి ఒక పిల్లవాడిని కూడా కని ఇప్పుడు నాకు విడాకులు ఇవ్వాలి అని చెప్పడము ఇది నిజంగా నాట్ ఎట్ ఆల్ ఎ రీజనబుల్ కాజ్. చట్టంలో కూడా ఆ రకంగా చెబుతుంది. ఆయన విద్యుత్ ధర్మం ఏంటి, భార్య ఏ రకంగా ఉన్నా కూడా భార్య అంటే భార్యే, ఆవిడని చూసుకోవాల్సిన బాధ్యత అతని పైన ఉంటుంది. ఇవన్నీ పక్కన పెడితే
పక్కన మానవీయ దృక్పథం ఉంటుంది. ఒక భార్యను చూసుకోవాల్సిన బాధ్యత భర్త పైన ఉంటుంది. రోగం వచ్చినా, రెస్ట్ వచ్చినా, ఏమొచ్చినా సరే పోషించుకోవాలి. ఇప్పుడు ఏంటంటే కేవలము అమ్మాయి పైన డబ్బు ఖర్చు పెట్టవలసి వస్తుంది, అమ్మాయి నాకు ఒక వేస్ట్ ప్రోడక్ట్, అమ్మాయి దగ్గర నుంచి నాకు ఎలాంటి సుఖం ఉండదని చెప్పేసి బాగా స్వార్థంగా ఆలోచించి మాత్రమే విడాకులకు వేశాడు. వేసిన తర్వాత ఈ కేసెస్ లో అందరూ ఆడేటటువంటి డ్రామాలు ఏంటంటే పిల్లలను అడ్డుగా పెట్టుకొని ఇలాంటి కేసెస్ లో విన్ అయ్యేటటువంటి చూపిస్తారు. చిన్న బాబు ఉన్నాడు, మైనర్ బాబు, 7 years బాబు. ఎంతమ్మో బాబు వయసు? 7 years బాబు ఉన్నాడు. ఆ బాబును చూపించకుండా పెట్టి ఈ అమ్మాయిని ఇంటర్నల్ గా బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు ఇండైరెక్ట్ గా. విడాకులు ఇస్తే బాబుని చూపిస్తాను, విడాకులు ఇస్తే బాబుని చూపిస్తాను అంటే తల్లి యొక్క వీక్నెస్ పిల్లవాడు, లేకపోతే పాప బాబు ఎవరో ఒకళ్ళు. కాబట్టి ఆ రకంగా బ్లాక్మెయిల్ చేస్తూ ఆశ చూపిస్తూ అతని అల్టిమేట్ గోల్ ఏంటి, విడాకులు తీసుకోవాలి, ఏదర్ హుక్ ఆర్ క్రుక్ తీసుకోవాలని చెప్పేసి సరే బాబుని చూపించకుండా నేను దాచిపెట్టుకొని నా దగ్గర పెట్టుకొని చేస్తే అప్పుడన్నా చూపిస్తాడనేటటువంటి ఆశతో నాకు విడాకులు ఇస్తుంది. ఓకే జయ, ఇప్పుడు ఈ అమ్మాయి ఏం చేయాలంటే భర్త విడాకుల కేసు వేశారు. విడాకుల కేసు వేసి ఏదో రీజన్స్ చూపించారు, అమ్మాయి అనారోగ్యం రీజన్ గా చూపించాడు. నేను విడాకులు ఇవ్వను అని చెప్పేసి ఈవిడకు ఉండేటటువంటి రీజన్స్ చూపించుకుంటూ నేను కొంతకాలం సంసారం చేశాను, కొడుకుని కన్నాను, నన్ను భరించవలసిందని బాధతోనే అతను వద్దంటున్నాడు, నేను అతనితోనే ఉంటాను, నన్ను చూడవలసిన బాధ్యత అతనిదే అని చెప్పేసి ఈవిడ విడాకులకు అపోజ్ చేస్తూ కేసు నడుపుకుంటున్నారు. ఆల్రెడీ ఆవిడ కేసు నడుపుకుంటూ ఉన్నారనమాట. కాకుంటే ఈ లోపల ఆవిడ జీవనోపాధి కోసం అయ్యి, ఎందుకంటే మనకు కావాల్సింది బేసిక్ రిక్వైర్మెంట్స్, మనకు కావాల్సింది ఆహారము, ఆరోగ్యము, పోషణ, ఈ మూడింటికి అనమాట. ఈ మూడింటికి నాకు కొంత సరిపడా అమౌంట్ ఆఫ్ మనీ ఇవ్వండి అని చెప్పేసి అతను వేసిన విడాకుల కేసులోనే ఒక ఇంటీరియం మెయింటెనెన్స్ పిటిషన్ అని చెప్పేసి వేసుకోవాలన్నమాట. నెలకు ఇంత అని చెప్పేసి ఆ పాపకి అమ్మాయికి ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అది కాకుండా సెక్షన్ 125 CRPC ప్రకారము మెయింటెనెన్స్ కేసు వేసుకోవచ్చు. ఇక మీరు ఇందాక చెప్పారు బాబును కూడా తండ్రి పెట్టుకొని తల్లికి చూపించడం లేదు అని చెప్పేసి. అప్పుడు ఆవిడ అతను ఏం రీజన్ తీసుకొని ఉంటాడంటే ఆవిడ సిక్ లేడీ కాబట్టి బాబును చూడలేదు, బాబుకు సరిగ్గా పెంచడము పోషించడం చేత కాదు, ఆమె పేరెంట్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఎస్, అది రీజనబుల్ కాజే. అయినప్పటికీ కూడా చట్ట ప్రకారము తల్లిదండ్రులు ఇద్దరు కూడా పిల్లలకు కావాలి, ఇద్దరు ప్రేమ ఇద్దరికి కావాలి, పిల్లవాడికో పిల్లకో కావాలి. కాబట్టి ఇద్దరికి కూడా రైట్స్ ఉంటాయి. అందుకని ఈవిడకు విజిటేషన్ రైట్స్ చట్ట ప్రకారం వస్తాయి. విజిటేషన్ రైట్స్ అంటే సందర్శించేటటువంటి లేక చూసేటటువంటి రైట్స్ అనమాట. కాబట్టి దానికి అప్లికేషన్ పెట్టుకోవాలన్నమాట. నాకు కస్టడీ అక్కర్లే, బాబు కస్టడీ ఎటు తండ్రి దగ్గరే ఉన్నది ప్రస్తుతానికి అట్ ప్రెసెంట్. నాకు కస్టడీ నేను నిజంగా చూసుకోలేను, కాకపోతే కన్న తల్లిగా నేను బాబుని చూసుకుంటే హక్కు నాకున్నది, హక్కమ్మైది హక్కు నాకున్నది. కాబట్టి అడపదడప బాబుని నాకు చూపించండి, లేదా వీక్లీ వన్స్ నా దగ్గరికి పంపించండి, నా పుట్టినరోజులకు తర్వాత పండుగలకు వాటికి వీటికి నా దగ్గరికి పంపించండి, కొంత టైం బాబుతో గడిపి మళ్ళీ తండ్రికి అప్పచెప్తాను అని చెప్పేసి విజిటింగ్ రైట్స్ కోసము ఆవిడ పిటిషన్ వేసుకోవాలండి. పిల్లవాడి గురించి కదా ఇప్పుడు కంటెన్షన్. పిల్లవాడికి మనం ఎలాంటి ఎగ్జాంపుల్ సెట్ చేస్తున్నాము? మనము నా స్వార్థం కోసం నా భార్యను వదిలేస్తే వాడి స్వార్థం కోసం వాడి పిల్లల్ని వాడు వదిలేస్తాడు. వాట్ ఎగ్జాంపుల్ ఐ సెట్టింగ్ ఫర్ మై చిల్డ్రన్? ఆ ఎగ్జాంపుల్ వాడి గౌరవం నాకు వాడు పెద్ద తర్వాత అనుకోవచ్చు, ఈ లోపుగా వాడు తండ్రిగా నన్ను గౌరవించాలి అంటే వాడికి అలా చేయొద్దురా అంటే నువ్వెందుకు మాట్లాడు, నువ్వేం చేసావు అనే క్వశ్చన్ రాకుండా ఉండాలి అంటే నేను వాడికి ఎగ్జాంపుల్ సెట్ చేయాలంటే నా స్వార్థాన్ని తగ్గించుకొని నీ తల్లి, నా భార్య కావచ్చు, వాడి తల్లిని జీవితాంతం నేను కాపాడుతున్నాను, రక్షిస్తున్నాను, నా సాయశక్తులా ఆ అమ్మాయి కృషి చేస్తున్నాను ఎగ్జాంపుల్ సెట్ చేయగలిగితే పిల్లలకి. ఇప్పుడు మనమే కదా మన పిల్లలకి రోల్ మోడల్స్. ఎస్, ఆ రోల్ మోడల్ ఇవ్వడం. ఇప్పుడు డైవర్సెస్ పెరిగిపోతున్నాయి. ఎందుకు పెరుగుతున్నాయి? వీఆర్ నాట్ సెట్టింగ్ ఎగ్జాంపుల్స్ ఫర్ అవర్ చిల్డ్రన్. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని కీచులాట్లు వచ్చినా, సన్నుకున్నా కొట్టుకున్నా కూడా అమ్మా నాన్న కలిసి ఉంటారు అంటే వాడి భార్యతో కలిసి ఉంటాడు. ఎస్. మంజుల చెప్పమ్మా, అసలు నీ మనసు అంటే కొన్ని సంవత్సరాల పాటు, దాదాపు ఒక 27-28 ఏళ్ళ పాటు నీ పనులన్నీ నువ్వు చేసుకొని చెంగుని తిరిగే అమ్మాయివి నువ్వు ఈరోజు అలా మూలన పడిపోయి అమ్మా నాన్న లేకపోతే రోజు క్షణం గడవని పరిస్థితి. రోజు కాదు, బహుశా నానేమో కూలి పని చేసుకుంటూ నిన్ను పోషించటం, అతను పట్టించుకోపోవటం, కన్న బిడ్డను చూసుకోలేకపోవటం. ఏమనిపిస్తా ఉందమ్మా నీకు? అంటే నీ మనసు పడుతున్న వేదన ఏంటి? చాలా బాధగా ఉంది మేడం, నా బాబుని కూడా చూసుకోవట్లేదు.
హస్బెండ్ చూసుకుంటే నేను ఇలా అయ్యి ఉండేదాన్ని కాదేమో అనిపిస్తుంది నాకు. ఆర్థికంగా ఎట్లా ఉన్నామమ్మా? ఏంటి, ఎలా సరిపోతుంది అసలు నీకు? ఏం మెడిసిన్ కూడా ఏం లేదు మేడం, పెయిన్ మార్ఫిన్ అవి వేసుకుంటాను, మెడిసిన్ కూడా ఏం తీసుకోవట్లేదు. ఇంకా అమ్మ వాళ్ళు ఫుడ్ ఇంకా రెంట్కి అవే సరిపోతాయి. కేసుకు వెళ్ళక ముందు మీ ఇద్దరు ఏమన్నా మాట్లాడుకున్నారమ్మా పెద్దవాళ్ళతో కానీ ఆయనతో కానీ? పెద్దవాళ్ళతోనే ముందు మాట్లాడుకున్నాం మేడం. మాట్లాడితే ఆయన కోర్టు నుంచి డైవర్స్ పంపించారు. ముందు పెద్దవాళ్ళ దగ్గరే మాట్లాడుకున్నాం. ఏమంటారు వాళ్ళు? వాళ్ళ కుటుంబం ఏం చెప్తోంది? ఏమంటున్నారు వాళ్ళు? వాళ్ళు వద్దని అంటున్నారు మేడం. వాళ్ళు ఇంకా అలాంటి అమ్మాయిని తీసుకొచ్చుకొని ఏం చేసుకుందాం అన్నట్టు. ఇంకా అమ్మాయికే కాదు, పేరెంట్స్ కూడా వాళ్ళ అమాయకత్వం చూస్తుంటే నిజంగా గడుపు ద్రవించకపోతాను. తన రైట్స్ కూడా, అంటే తన తప్పు కాని టైంలో తన రైట్స్ కూడా తనకి తెలియనటువంటి లేని అమాయకత్వం. బేసికలీ ఇప్పుడు తండ్రి కూలి పని చేసుకుంటున్నాడు పాపం, అతను పరిస్థితి అది. ఈ అమ్మాయి ఇంట్లోంచి బయటకు వెళ్ళే పరిస్థితి, కోర్టుల చుట్టూ తల్లి తిరగాలి బేసికలీ. కోర్టు అంటే వీళ్ళు ఫైట్ చేసే కేసు కూడా వాళ్ళ హస్బెండ్ వేసినటువంటి చేస్తున్నారు తప్ప వాళ్ళ రైట్స్ గురించి కూడా తెలియని, ఫైట్ చేసుకోలేనటువంటి అమాయకత్వం. తనతో మాట్లాడటం మొదలు పెట్టిన దగ్గర నుంచి తన హెల్త్ గురించి, తన ఆరోగ్యం గురించి మాట్లాడట్లేదు, నా బిడ్డను చూపించట్లేదు అని ఆ తల్లి వేదన అదొక్కటే కనిపిస్తుంది మనకి. ముందు కూడా హాస్పిటల్కి వెళ్దామంటే ఇక వస్తలేడు మేడం. నాకు వస్తే నాకేమొస్తుంది, మీ ఆమెతో తిరిగితే నాకేమొస్తుంది, నేను ఎందుకు రావాలి, మీరే చూపించుకోండి, నేను రాను అన్నాడు మేడం. ఇక అంటే అప్పుడు పిటిషన్ వేసిన తర్వాత కూడా బాబుని చూపించమంటే ఒక కొన్ని రోజులు తీసుకొచ్చారు మ్యామ్. తర్వాత మేము ఇంకా డైవర్స్ నేను ఇవ్వను, నాకు ఇవ్వడం ఇష్టం లేదు, నాకు నీతోనే ఉండాలని ఉంది, కావాలంటే పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటాను, నీ భార్యగానే ఉంటాను కానీ ఇవ్వను డైవర్స్ అని చెప్పి. అమ్మాయి గురించి మీరేమంటారు? పాప గురించి? బాబు కావాలని ఆమె కోరిక, వాళ్ళ కొడుకు కావాలి. డాక్టర్ గారు 30 ఏళ్ళండి ఆ అమ్మాయికి. ఇప్పుడే అసలు అంటే విజువల్స్ చూస్తే మనకు అర్థమవుతుంది. మనం తీసుకొచ్చి కూర్చోపెట్టి ఇంట్లో కూడా ఈవెన్ పసిపాప అంతే, పసిపాపలన్నా డే బై డే పాకటం నడవటం చేస్తారేమో, ఇంకా తన పరిస్థితి అక్కడితో ఆగిపోయింది. ఫ్యూచర్ ఎట్లాగండి? ఏంటి అసలు తనకి మెడికల్గా మనం ఏం చేయగలుగుతాము? ఏమన్నా సపోర్ట్ ఇస్తే కనీసం తన పని తను చేసుకోవడానికి అవకాశం ఉంటుందంటారా? యూజువల్ ఎలా అవుతుంది, ఇప్పుడు మనం అనుకున్నాం ఆల్రెడీ, ఇప్పుడు మూత్రం కూడా కంటిన్యూస్గా ట్యూబ్ పెట్టాలి, ఆ ట్యూబ్ ఇప్పటికే మారుస్తూ ఉండాలి. మారుస్తూ ఉన్నా కూడా మూత్రం నార్మల్ కాదు కాబట్టి, ఫారెన్ బాడీ ఉంది కాబట్టి కంటిన్యూస్గా మూత్రం ఇన్ఫెక్షన్స్ రావడం, ఆ మూత్రం ఇన్ఫెక్షన్ పైకి పాకటం, అది బ్లాడర్ ఇన్ఫెక్షన్, కిడ్నీ ఇన్ఫెక్షన్, ఇట్లాగా రకరకాల ప్రాబ్లమ్స్ రావడం వస్తే వీళ్ళు ఏం చేస్తారు? అది సెకండ్ పాయింట్. ఎందుకంటే యూరిన్ ఇన్ఫెక్షన్ చాలా రెసిస్టెంట్గా ఉంటాయి. సో దానికి మందులు పెట్టుకోగలరా? అవన్నీ రకరకాల క్వశ్చన్ మార్క్స్. సమస్య అనేది అన్నిటికీ మూల కారణం అయిపోతుంది కదా. అదొకటి. తర్వాత ఈ అమ్మాయి నడవలేదు, కూర్చోలేదు, ఇక ఆల్మోస్ట్ లైక్ ఒకళ్ళు మొయ్యాలి, బెడ్ సోర్స్ అనేవి ఫామ్ కావచ్చు. ప్లస్ ఈ మజిల్ ఎప్పుడైతే వాడకంలో లేదో ఎప్పుడైతే అది ఇంకా 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 వీక్ అయిపోతూ ఉంటుంది బేసికలీ. సో ఈ అమ్మాయికి డిపెండెన్స్ పెరుగుతూ ఉంటుంది, తగ్గేది కాదు, ఆ ప్రాబ్లం పెరిగేదే బేసికలీ. అంటే ఫిజియోథెరపీలు అవి చేయించుకోవాల్సిన ఇవి ఆర్థిక స్తోమత వాళ్ళకి లేకపోవడం వల్ల పెరుగుతుంది. ఉన్న వాళ్ళేమో పెద్దవాళ్ళు, వాళ్ళకి ఆరోగ్య సమస్యలు ఇప్పటి నుంచే కదా మొదలవుతూ ఉంటాయి, ఒక ఏజ్ ప్రకారం కదా మొదలవుతాయి. సో మెడికల్లీ రియల్లీ చాలా ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ ఈ అమ్మాయికి బేసికల్లీ. సో ఇలాంటి సిచ్యువేషన్లోనే we have to really help these people. ఏమ్మా మంజుల? బాబుని చూపించాలి మేడం. ఆయన బాబుని అసలు చూపెట్టకుండా నన్ను చాలా బాధ పెడుతున్నాడు. ఆయనకు డైవర్స్ ఇస్తే చాలు అనుకుంటున్నాడు మేడం. ఆయన జీవితం గురించి ఒకటి ఆలోచిస్తున్నాడు. నేను ఆయనని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను.
ఇద్దరు లవ్ మ్యారేజ్ తర్వాత పెద్దలు ఒప్పించి చేసుకున్నాం మేడం. బాబా అయిన తర్వాత నా హెల్త్ ఇట్లా అవుతుందని నేను కూడా అనుకోలేదు. ఇప్పుడు చూపెట్టమన్నా నేను చూపెట్టను, ఇంకా డైవర్స్ ఇస్తేనే తప్పకుండా చూపిస్తా. అప్పుడు నిన్ను అమ్మ అని కూడా పిలుస్తాడు. ఇప్పుడు అమ్మ అని కూడా పిలవట్లేదు. అసలు నన్ను దగ్గరికి రమ్మని కూర్చోబెట్టినా అసలు కూర్చోట్లేదు మేడం నా దగ్గర. దూరం నుంచి నన్ను చూసి వెళ్ళిపోతున్నాడు. ఒక 5 నిమిషాలు కూడా ఉంటాడు మేడం. ఎన్నిసార్లు అడుగుతాను, ఒక్కోసారి తీసుకొస్తాడు, ఒక్కసారి తీసుకొచ్చాడు. ఇంకా దూరం కూర్చుంటారు ఇద్దరు, మా హస్బెండ్ మా బాబు. రానా నా దగ్గరికి అనన్నా కూడా నా దగ్గర కూడా రావట్లేదు మేడం వాడు అసలు. నేను ఎవరిని చెప్పన్నా కూడా నన్ను మర్చిపోయాడు. నేను ఎవరో కూడా తెలియట్లేదు నా బాబుకి. ఎవరికన్నా చెప్పినా పెద్దవాళ్ళకు పెద్ద మనుషులకు అట్లా చెప్పినా కానీ వాళ్ళు కూడా ఉండని రాదు, ఎక్కడైతే మంచిగానే ఉన్నాడు కదా నువ్వేం చేస్తావు వచ్చినాక కానీ మాకే చెప్తారు. కానీ ఆయనకు ఫోన్ చేసి చాతనవ్వట్లే కదా ఇంకా బాబుని ఏం చేసుకుంటాను మాకే చెప్పి ఊరుకుంటుండ్రు. ఆయన ఎవరు అడగట్లే చూపియాలి కన్న తల్లికి బాబుని చూపెట్టాలని ఆయనకు చెప్పట్లేదు. పోలీసు రిపోర్ట్ ఇచ్చిన పెద్ద మనుషులకు చెప్పినా బహుశా దూరంగా ఉండటం వల్ల బాబుకి నువ్వు అమ్మ అని గానీ నీ ప్రేమ గానీ తెలియకపోవటం పోతుంది. ఇప్పుడు 2 సంవత్సరాల బాబు నీ దగ్గరికి రాలేకపోతున్నాడేమోనమ్మా, భయపడుతున్నాడు. అదే దూరం వల్లనే వచ్చే సమస్యనేమో బహుశా. చాలా గ్యాప్ వచ్చింది అమ్మా. సో నువ్వు డైవర్స్ చేయడానికి రెడీగా ఉన్నావా? ఇస్తాను, కానీ నాకు బాబుని కూడా తప్పకుండా చూపిస్తా అంటేనే నేను ఇస్తాను. మరి నీ పోషణ ఎట్లాగమ్మా? నీకు కష్టమే ఉంది మేడం. అమ్మ వాళ్ళు ఇంకా మా అమ్మ వాళ్ళు కూడా చేయలేకపోతున్నారు. రెంట్ ఉంటాం, అటాచ్డ్ బాత్రూమ్ కంపల్సరీ ఉండాలి నాకు. నానొక్కడే చేస్తాడు, అమ్మ నాతోనే ఉండాల్సి వస్తుంది, ఎక్కడికి వెళ్ళలేని దానికి లేదు. ఇంకా పొద్దున లేచినప్పటి నుంచి మొహం కడుక్కోవడమైనా బెడ్ పైన, అన్ని బెడ్ పైన. అమ్మ టీ తీసుకో, బెడ్ పైన టీ అయినా లంచ్ అయినా అన్ని ఇంకా కూర్చున్న దగ్గరే మేడం. తమ్ముడు ఏం చేస్తున్నాడు? తమ్ముడు ఇప్పుడు జాబ్ కోసం ట్రై చేస్తున్నాడు. ఆయనకి పెళ్ళి అయిందా? లేదు, చూస్తున్నారు ఆయన కూడా. ఏం డాక్టర్ గారు, ఫైనల్గా మనం ఈ గోరంత దీపం కార్యక్రమం ద్వారా ఎలాంటి సహాయం తనకు అందించగలుగుతాం? ఇప్పుడు ఒకవేళ ఆ బాబు తన దగ్గరకు వచ్చినా కూడా రేపొద్దున తన బాబుకి ఫ్యూచర్ ఇవ్వగలదు అనేటువంటి కాన్ఫిడెన్స్ ఈ అమ్మాయికి మనం ఇవ్వగలగాలి. అసలు తల్లే అన్న ఒక థాట్ లేదు, ఒక ఆలోచనే లేదు వాడికి, అమ్మ అన్న ఒక ఆలోచన లేదు. ఒకవేళ దగ్గరికి తీసుకొచ్చాం, ఆ భయం పోయి ఆ ప్రేమను చూపించగలుగుతాడంటారా? మనం ఒక కుక్క పిల్ల వస్తుందండి, ఆ కుక్క పిల్లని మనం పెంచుకుంటూ ఉంటే అది ప్రేమగా మన దగ్గరకు వస్తుంది బేసికలీ. సో ఏ మనిషి అయినా సరే ప్రేమకి అట్రాక్ట్ అవుతారు. ఆ పిల్ల తల్లి అయినా కూడా కాదు, ఎవరు ప్రేమ చూస్తూ వాళ్ళ దగ్గర పోతారు. తల్లి ఇచ్చిన ప్రేమ తండ్రి ఎలా ఇవ్వగలడండి? ఒక కొత్త తల్లి ఇచ్చిన ఎలా ఇవ్వగలదు? సో ఆ పిల్లవాడు చిన్నపిల్లవాడు చెప్పినట్టు వాడు డ్రామా ఆడుతున్నాడు తప్ప, తల్లిని చూసి తల్లిని నిజంగా తల్లితో ఒక గంటైనా వాడు మాట్లాడగలిగితే తల్లిని వాడు ఖచ్చితంగా రికగ్నైజ్ చేస్తాడని నా ప్రగాఢ విశ్వాసం బేసికలీ. సో ఆ పిల్లవాడు వాళ్ళు చెప్పినట్టు చేస్తున్నాడు తప్ప నీ మీద ప్రేమ లేక కాదమ్మా, తెలియక చేస్తున్నాడు అంతే, వాడు తెలియక చేస్తున్నాడు అంతే బేసికలీ. బట్ ఇప్పుడు వాడి నీ దగ్గర రావడం, వాడి జీవితాంతం నీ తల్లిగా నిన్ను ప్రేమిస్తాను అని అనడంలో నాకు ఎలాంటి సందేహం లేదు బేసికలీ. తెలియక ఏం లేదు జయ, కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది, అమ్మను చూడనివ్వట్లేదు. అమ్మ ఎలాంటి నిస్సహాయరాలంటే పాపం పక్కింట్లో కొడుకు, అదే బజార్లో కొడుకు ఉంటున్నా కూడా కనీసం మనం చూడాలంటే గుమ్మంలో కన్నా పరిగెత్తైనా తొంగి చూసే అవకాశం ఉంటుంది. మరి ఆమె ఆ రకంగా బాధపడుతుంది, వెళ్ళే అవకాశం కూడా లేదు పాపం. టోటల్గా బెడ్ రిడన్ కాబట్టి పరిగెత్తో నడిచో వెళ్ళే అవకాశం కూడా లేదనమాట. ఇదంతా ఆ భర్త చేసేటటువంటి ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ అనమాట. మీరు వెక్స్ అయిపోతే ఇంకా ఆ భర్త నాతో సంసారం చేయడు అని వెక్స్ అయిపోయిన పక్షంలో మంచి అమౌంట్ డిమాండ్ చేసి కన్సెంట్ డైవర్స్ ఇచ్చి
కన్సెంట్ డైవర్స్ ఇస్తే జయ దాంట్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ రాసుకుంటారు. పిల్లవాడి బాధ్యత ఎవరిది, పిల్లవాడి పోషణ ఎవరిది, పిల్లవాడి పోషణ నిమిత్తం ఎంత ఇవ్వాలి, తండ్రి నెలకి ఎంత డబ్బులు ఇవ్వాలి, లేదా తండ్రి వీళ్ళకి ఎంత అమౌంట్ ఆఫ్ ఫిక్స్డ్ డిపాజిట్ లో ఎంత వేయాలి, మరి విజిటేషన్ రైట్స్ ఎట్లా ఉండాలి. అమ్మ మీకు ఆ పాయింట్స్ అన్ని తెలియకపోతే మీరు ఎవరైతే అడ్వకేట్ ని సంప్రదించారో వారి దగ్గరికి వెళ్ళి డీటెయిల్డ్ గా మాట్లాడి, మీకు ఇంకా కొంత అవగాహన కావాలంటే పార్వతి మేడం లాంటి వాళ్ళతో ఒకసారి మాట్లాడి దాన్ని బట్టి నిర్ణయం తీసుకోండి. అమ్మ ఇక్కడ నువ్వు చేయాల్సిందల్లా ధైర్యంగా ఉండటం. ధైర్యం ధైర్యం ధైర్యం, నీ ఆయుధం నీ ధైర్యం. ధైర్యం అమ్మ, అంతే. ఈ రకంగా మీరు ఇంకా బాధపడిపోయి లేదు పార్వతి గారు, పర్సనల్ గా కూడా వాళ్ళు ఒక అడ్వకేట్ ని సంప్రదించారు కాదనట్లేదు. వాళ్ళకి ఇంకేదైనా సలహాలు సూచనలు కావాలంటే తప్పకుండా మీరు అందించే మీకు సలహాలు సూచనలు కావాలంటే తప్పకుండా నేను చేయగలను. అదైతే నేను అంతవరకు హామీ ఇస్తున్నాను. డాక్టర్ గారు మెడికల్ గా తను ఏమన్నా చేసుకోవచ్చా, ఇంట్లో ఏమన్నా ఫిజియోథెరపీ అలా చేస్తే కొంచెం, అంటే పూర్తిగా కాకపోయినా కొంచెమైనా తను ఏమన్నా కొంచెం రికవర్ అవ్వడానికి అవకాశం ఉంటుందా? ఫిజియోథెరపీ చేయొచ్చు. అంతకంటే ముఖ్యంగా ఆ యూరినరీ క్యాథెటర్ ఏదైతే ప్రతి 2 వారాలకి మార్చుకోవడము. ఒకవేళ అంటే మంట ఉన్నా ఏమన్నా తెలియదు వీళ్ళకి, ఆ మూత్రం రంగు మారింది అనుకోండి, క్లియర్గా ఉండాలి ఎప్పుడు కూడా. కొంచెం పసుపచ్చగా ఉండొచ్చు తప్ప, అది కనుక తెల్లగా అవుతుందంటే అది చీము పట్టినట్లు లెక్క. వెంటనే చూసి మీరు డాక్టర్ని సంప్రదించాలి. అది మొదలకు ముందే మీరు యాంటీబయాటిక్స్ తీసుకున్నట్లయితే కనుక మిమ్మల్ని కాపాడుకోవచ్చు. సో వెనకాల పక్కన వాళ్ళు చూస్తున్నారు, వెనకాల పుండ్లు వస్తున్నాయి, మా అమ్మాయికి నొప్పి తెలియదు బేసికలీ. సో వెనకాల పుండ్లు వస్తున్నాయి, అవన్నీ చూడండి. సో ఇట్లాంటివి ఉన్నప్పుడు వెంటనే కట్టు కట్టించడం, అది చీము అని ఉంటే యాంటీబయాటిక్ ఇవన్నీ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఎప్పుడైతే క్రానిక్ జబ్బులు ఉన్నాయంటే ఏళ్ల తరబడి నిస్సహాయమైనటువంటి జబ్బులు ఉన్నాయో మనసును కొంగదీస్తుంది బేసికలీ. సో ఈ లాంగ్ టర్మ్ ఫిజికల్ ప్రాబ్లమ్స్, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, డిప్రెషన్స్ వస్తాయి, ఇవన్నీ ఉంటాయి. సో దానికి మనదే ఉండదు, మనమే మన నుంచోగలిగేటట్టుగా మనం గట్టిగా ఉండడమే బేసికలీ. అది ఇప్పుడు ఫైటింగ్ స్పిరిట్ అంటారు. నీ యుద్ధం నువ్వు ఫైట్ చేయాలి, మిగతా వాళ్ళ సహాయం తీసుకుని నువ్వు ఫైట్ చేసిన నాడు అందరూ సహాయానికి వస్తారు నీకు బేసికలీ. సో నీ యుద్ధాన్ని నువ్వు ఫైట్ చేయాల్సి తప్పదు. దానికి సరిపోయే మానసిక స్థైర్యాన్ని నువ్వు తెచ్చుకోవాలి. మందుల పరంగానో లేకపోతే నిన్ను చూసుకోవటంలో నీ తల్లిదండ్రి తోడుగా ఉంటారు. ఆర్థిక సహాయం అంటావా, ఇప్పుడు కోర్టులో కేసు నడుస్తుంది, తను ఎంత చేయగలుగుతాడో అంత చేయగలుగుతాడు. లేకుంటే స్పందించే వాళ్ళు ఉంటారు, స్పందన వస్తుంది. కానీ ధైర్యం అనేది నీకు నువ్వు తెచ్చుకోవాల్సిన విషయం. ఓకే, చాలా ధైర్యంగా ఉండమ్మా, నీ ధైర్యమే నిన్ను కాపాడుతుంది. ఓకే తల్లి, నమస్తే. నమస్తే 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 అమ్మా. సో ఈ గోరంత దీపం కొండంత వెలుగునివ్వాలని మంజులకి మీరెవరైనా సహాయం చేయాలనుకుంటే తన గూగుల్ పే నెంబర్కి మీ సహాయాన్ని అందించండి. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. అత్యంత కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటూ దిక్కుతోచని స్థితిలో సహాయం కోసం ఎదురుచూస్తున్నారా? అయితే గోరంత దీపం మీకు కొండంత వెలుగునిస్తుంది. మీ సమస్యని స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి వీడియో రూపంలో వాట్సాప్ చేయండి.